హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మై ఛానల్. రీసెంట్గా మనకు ఎఫ్ఆర్ఓ అండ్ ఎఫ్ఎస్ఓ సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో దాంతోపాటు మనకు పిఈటి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లో ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, ఏ మెజర్మెంట్స్ని చెక్ చేస్తారు, వాట్ ఆర్ ద రిక్వైర్డ్ డేటా అనేది మన దగ్గర ఉండాలనేది దాని గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ టు ఎవ్రీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ టు ఎంకరేజ్ మై ఛానల్. సో ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ యాజ్ పర్ ద నోటిఫికేషన్ ఫర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ బీట్ ఆఫీసర్. మెయిన్గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్కి 163 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటే నో పర్సన్ షెల్ బి ఎలిజిబుల్. సో ఎవరైతే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ రేంజ్ ఆఫీసర్కి రిజల్ట్ వస్తే దాంట్లో మీ నెంబర్ ఉందో ప్లీజ్ చెక్. మీ యొక్క హైట్ అనేది 163 సెంటీమీటర్స్ కంటే ఎబోవ్ ఉందా, బిలో ఉందా, 163 సెంటీమీటర్స్ ఉందా చెక్ చేసుకోండి. 163 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటే మీరు వెళ్ళినా వేస్ట్ అవుతుంది. అండ్ చెస్ట్ వచ్చేసి 84 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండకూడదు ఫర్ మేల్ క్యాండిడేట్స్. 84 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటే మాత్రం నాట్ ఎలిజిబుల్ యాజ్ పర్ ద నోటిఫికేషన్. అండ్ ఊపిరి తీసుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి అయితే ఊపిరి తీసుకున్నప్పుడు అయితే లెస్ దెన్ 5 సెంటీమీటర్స్ ఉండకూడదు. అంటే ఊపిరి గాలి తీసుకున్నప్పుడు వదిలేసినప్పుడు ఈ రెండింటి మధ్య తేడా 5 సెంటీమీటర్లు ఉండాలి. ఫుల్ ఇన్స్పిరేషన్ అండ్ చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండాలి, లేదా మినిమం 5 సెంటీమీటర్లు ఉండాలి. అంతకంటే తక్కువ ఉన్నా లేదా ఫస్ట్ హైట్ తర్వాత ఈ చెస్ట్ అనేది మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి హైట్ 150 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటే నాట్ ఎలిజిబుల్. దాంతోపాటు 79 సెంటీమీటర్స్ చెస్ట్ ఎక్స్పాండబుల్ ఉండాలి. దాంతోపాటు ఊపిరి తీసుకున్నప్పుడు అండ్ వదిలేసినప్పుడు 5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ కానీ 5 సెంటీమీటర్స్ కానీ ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే మాత్రం నాట్ ఎలిజిబుల్. సో ఫస్ట్ ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లో ఫస్ట్ వీటిని చెక్ చేస్తారు. వీటిని చెక్ చేసిన తర్వాత క్వాలిఫైడ్ పర్సన్స్ మాత్రమే వాకింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళంతా మీరు ఫస్ట్ మీ ఇంటి దగ్గర కానీ మీ దగ్గర కానీ ఏదైనా టేప్ కానీ అలాంటి ఏదైనా మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ చెక్. ఎందుకంటే మీరు ఆల్రెడీ అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఫెయిల్ అవ్వడం కంటే మీరు ఇక్కడనే చెక్ చేసుకోవడం ఎంతకైనా బెటర్. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. సో మేజర్గా మనకు వచ్చేసి యాజ్ పర్ ద ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం 84 సెంటీమీటర్స్ ఫర్ మేల్, 79 సెంటీమీటర్స్ ఫర్ ఫీమేల్ ఉండాల్సిందే. తర్వాత వీటిలో సెలెక్ట్ అయిన పర్సన్స్కి మాత్రమే వాకింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత దాంతోపాటు మనకు మెడికల్ టెస్ట్. సో మెడికల్ టెస్ట్ వచ్చేసి నార్మల్ ఐసైట్ ఇవన్నీ చెక్ చేస్తుంటారు. ఇక్కడ హైట్ లిమిట్ వచ్చేసి మనకు గూర్ఖాస్కి, నేపాలీస్కి, అస్సామీస్కి, నాఫా అండ్ నాగా, మణిపురి, గౌహతి అండ్ కుమ్మోర్నూరి వీళ్ళందరికి మాత్రం కొంచెం ఎగ్జామ్షన్ ఉంటుంది 5 సెంటీమీటర్స్. సో వాకింగ్ టెస్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి మనకు మేల్ క్యాండిడేట్స్కి 25 కిలోమీటర్స్ విత్ ఇన్ 4 అవర్స్, ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 16 కిలోమీటర్స్ విత్ ఇన్ 4 అవర్స్. సో వీళ్ళు పర్ అవర్కి 4 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది. ఫర్ మేల్ క్యాండిడేట్స్కి పర్ అవర్కి 6.25 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది. అందుకంటే తక్కువ నడిచినా లేదా 4 అవర్స్లో మీరు 25 కిలోమీటర్స్ కాకుండా కేవలం 20కి వచ్చినా కూడా యు ఆర్ నాట్ ఎలిజిబుల్. బికాస్ ఎందుకు వాకింగ్ టెస్ట్ ఈజ్ మ్యాండేటరీ. దట్ మీన్స్ మనకు ఫారెస్ట్లో వెహికల్స్ అవైలబుల్ ఉండవు. మనం జస్ట్ త్రూ అవుట్ ద అవర్ మనకి ఇచ్చినటువంటి ఏరియాలో మనమే వాకింగ్ చేస్తూ మన యొక్క సర్కిల్లో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకు ఆ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ద క్యాండిడేట్ ఓన్లీ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఇక్కడ మెన్షన్ చేశారు కదా, పీఈటీ మీన్స్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్. వాకింగ్ టెస్ట్ ఓన్లీ ఫర్ ద ఈ వాకింగ్ టెస్ట్కి క్వాలిఫై కావాల్సి ఉంటుంది. దీనికి ఎలాంటి అడిషనల్ మార్క్స్ యాడ్ చేయబడి ఉండవు. ఇట్స్ ట్రీటెడ్ యాజ్ ఏ క్వాలిఫైయింగ్ టెస్ట్ కానీ ఇట్స్ ఎ మ్యాండేటరీ. దాంతోపాటు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి +5 మార్క్స్, ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3 మార్క్స్, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 1 బోనస్ మార్క్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ బోనస్ మార్క్ ఎలా అంటే ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లకి ఈ 5 మార్క్స్ ఆర్ 3 మార్క్స్ ఆర్ 1 మార్క్ ఎన్సీసీ సర్టిఫికేట్ యాడ్ చేసి వచ్చిన ఓవరాల్గా మెయిన్ మార్క్స్ చూసుకొని వచ్చిన మెయిన్ మార్క్స్ దాంతోపాటు ఈ మార్క్స్ కలుపుకొని వచ్చిన మెరిట్ లిస్టులో ప్రకారంగా వాళ్ళకి మెడికల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మెడికల్ టెస్ట్ ఈజ్ పెద్ద ప్రాబ్లం ఉండదు. నార్మల్ ఐసైట్ అని మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే A+, A11, B1, B+ అలాంటి ఏమి ఇవ్వలేదు. కాబట్టి డోంట్ వరీ మెడికల్ టెస్ట్. కాకపోతే ఏంటంటే యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చూపించుకుంటే సరిపోతుంది. బట్ ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లో మాత్రం స్ట్రిక్ట్లీ రూల్స్ ఆర్ ఫాలోడ్. ఇప్పుడు మనం షెడ్యూల్ చూద్దాం. ఇప్పుడు మనం షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే
ఇక్కడ మెయిన్గా రెండు సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఫీమేల్ క్యాండిడేట్స్కి అందరికి కూడా నెహ్రూ జూలాజికల్ పార్క్లో. నెక్స్ట్ మేల్ క్యాండిడేట్స్ అందరికి కూడా ఫారెస్ట్ అకాడమీ దూలపల్లిలో ఉన్నటువంటి ఫారెస్ట్ అకాడమీలో ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈవెంట్లో మనకు వచ్చేసరికి 6 to 10 అని మెన్షన్ చేయడం జరిగింది. మనం 5:30 కల్లా ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలంటే మన హాల్ టికెట్, ఒరిజినల్ హాల్ టికెట్, కలర్ ఒరిజినల్ హాల్ టికెట్, దాంతోపాటు ఒక ఫోటో ఐడెంటిటీ తీసుకెళ్లడం బెటర్. వాళ్ళు ఇక్కడ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వీటిని మాత్రం యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి మీ హాల్ టికెట్లో ఏ ఫోటో అయితే మెన్షన్ చేశారో ఆ ఫోటో ఏ ఐడి ప్రూఫ్లో ఉందో ఆ ఐడిని తీసుకెళ్లడం ఉత్తమం. ఎందుకంటే ఒకవేళ కొంతమందికి ఆధార్ కార్డులో ఈ హాల్ టికెట్లు ఉన్న దాంతో మ్యాచ్ కాకపోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఆధార్ కార్డులో దిగిన సిచ్యువేషన్ వేరు, ఈ హాల్ టికెట్లో మనం పర్ఫెక్ట్గా ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళి దిగుతాం కాబట్టి ఆ విధంగా అయితే ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ మనకు మ్యాచ్ అవుతుంది. సో డ్రైవింగ్ లైసెన్స్ కంటే కూడా ఓటర్ ఐడి, పాన్ కార్డ్ ఈజ్ బెటర్. ఎందుకంటే ఆ 2 ఫొటోస్ మ్యాచ్ అయితే మీరు పర్ఫెక్ట్గా ఏ ప్రాబ్లం ఉండదు. దాంతోపాటు ఆల్రెడీ మనకి హాల్ టికెట్లో సిగ్నేచర్ వస్తుంది కాబట్టి ఆ సిగ్నేచర్ని వీళ్ళు మ్యాండేటరీగా తీసుకుంటారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఫస్ట్ వాకింగ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్ ఫర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. మనకు మార్నింగ్ 6 నుంచి 10 దాకా. ఈ మార్నింగ్ 6 నుంచి 10 దాకా అంటే డైరెక్ట్ వాకింగ్ ఏమి ఉండదు. ఫస్ట్ హైట్ మెజర్మెంట్, దాంతోపాటు చెస్ట్ మెజర్మెంట్ చెక్ చేసిన తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే 75 మెంబర్స్కి, ఈ 75 మెంబర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నటువంటి ఈ 75 మెంబర్స్లో 25 మెంబర్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి హైట్ తక్కువగా ఉందనుకుంటే వాళ్ళని పక్కకు పెట్టేస్తారు. కొంతమంది చెస్ట్ తక్కువగా ఉంటే వాళ్ళని పక్కకు పెట్టేసి రిమైనింగ్ 40 మెంబర్సా, 30 మెంబర్సా, 50 మెంబర్సా అంతమంది మాత్రం వాకింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ వాకింగ్ టెస్ట్లో కూడా ఫెయిల్ అయ్యే మెంబర్స్ చాలామంది ఉంటారు. బికాస్ ఈరోజు ఆల్రెడీ 29 May 4th వాకింగ్ టెస్ట్ ఉంది కాబట్టి ఓన్లీ 30, 1, 2, 3 ఓన్లీ 4 days మాత్రమే ఉన్నాయి. సో మ్యాక్సిమం అయితే మీరు May 3rd రోజు మాత్రం వాకింగ్ టెస్ట్ అస్సలే చేయకండి. ఎందుకంటే ఆ రోజే మజిల్స్ చాలా వీక్ అయిపోయి 4th day రోజు మీకు అస్సలే మూమెంట్ ఉండదు. కాబట్టి మీరు 3rd వదిలేయండి. ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 days మాత్రం మీరు వాకింగ్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ ఫర్ మేల్ క్యాండిడేట్కి ఫారెస్ట్ ఆఫీస్ దూలపల్లిలో ఉన్నటువంటి ఫారెస్ట్ అకాడమీలో ఉంది. సో దీన్ని కూడా 75 క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సేమ్ వీళ్ళకి కూడా హైట్ 163 centimeters ఫస్ట్ మెజర్మెంట్ చేస్తారు. దాంతోపాటు చెస్ట్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాకింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ FRO ఉమెన్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే 19 క్యాండిడేట్స్కి సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడతోటి ఉమెన్ అయిపోయింది. నెక్స్ట్ మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఫారెస్ట్ అకాడమీ సేమ్ యాజ్ ఇట్ ఈస్, సేమ్ ప్రొసీజర్ విల్ బి కంటిన్యూడ్. సో చూడాలి ఈసారి అయితే ఏ విధంగా జరుగుతుందో. లాస్ట్ టైం అయితే ఈ విధంగానే జరిగింది. ఫస్ట్ హైట్ మెజర్మెంట్, తర్వాత చెస్ట్ మెజర్మెంట్, ఆ తర్వాత వాకింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలామంది మెరిట్ మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా ఫిజికల్గా పర్ఫెక్ట్ లేకపోవడం వల్ల కూడా చాలామంది రిజెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఇందులో సెలెక్ట్ కానీ వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. దే ఆర్ డెఫినెట్లీ ఎవరికైతే 100 marks అబోవ్ 100 వచ్చాయో ఓసీ క్యాండిడేట్స్ కూడా స్టిల్ హ్యావ్ ఏ ఛాన్స్ టు గెట్ ఎ జాబ్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో వీళ్ళకు అందరికీ ఫిజికల్గా పర్ఫెక్ట్గా ఉండరు. బికాస్ చెస్ట్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎందుకంటే చాలామంది బక్కగా ఉంటున్నారు కాబట్టి. FSO ఉమెన్ క్యాండిడేట్స్ చూసుకుని ఇక్కడ నుంచి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ స్టార్ట్ అవుతుంది. FSO సేమ్ నెహ్రూ జూలాజికల్ పార్క్లో 56 members. నెక్స్ట్ డే అంటే May 6th నెక్స్ట్ జూలాజికల్ పార్క్లో. నెక్స్ట్ మేల్కి వచ్చేసరికి ఫారెస్ట్ అకాడమీ 7th రోజులో ఉంది. నెక్స్ట్ 8th రోజులో కూడా ఫారెస్ట్ అకాడమీ. సో ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో డైరెక్ట్ మీరు ఫారెస్ట్ అకాడమీకి మార్నింగ్ 5:30 కల్లా మీరు అటెండ్ అయ్యి మీ యొక్క హాల్ టికెట్ని, మీ ఐడి ప్రూఫ్ని చూపిస్తే వాళ్ళు రికార్డ్ మీకు ఒక నెంబర్ అనేది జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీ త్రూ అవుట్ ద ప్రాసెస్ మొత్తం మీకు అదే నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఏం లేదు, మీ హాల్ టికెట్ నెంబరే దాంట్లో రావడం జరుగుతుంది. ఇక్కడ ఇమేజ్ మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఇమేజ్ కనిపించినట్లుగా మీకు వాకింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నెహ్రూ జూలాజికల్ పార్క్లో అయినా ఎక్కడైనా మనకు మొత్తం ఇలా సెక్యూరిటీ గార్డ్స్ ప్లస్ ఫారెస్ట్ ఆఫీసర్స్ మొత్తం ఆల్వేస్ మనల్ని గమనిస్తూనే ఉంటారు. సో ఎవరైనా మిస్బిహేవ్ చేయకండి. రూల్స్ ఆర్ స్ట్రిక్ట్లీ వర్తిస్తాయి. రూల్స్ అనేవి చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి ఎవరు కూడా చేయకండి. దాంతోపాటు మీకు ఇలా నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నెంబర్స్ని వాళ్ళు ఫీడ్ చేసుకొని త్రూ అవుట్ ద జర్నీ మీకు ఈ నెంబర్స్ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే FSO మేల్ క్యాండిడేట్స్కి ఫారెస్ట్ అకాడమీలో ఉంది. నెక్స్ట్ FSO మేల్ ఫారెస్ట్ అకాడమీ అండ్ 10th 11th May 11th మొత్తం కూడా మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ బీట్ ఆఫీసర్ రెండింటిలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఫైనల్ క్యాండిడేట్స్.
ఫ్రమ్ మే 4th నుంచి మే 11th వరకు కూడా ప్రాసెస్ జరుగుతుంది. సో మే 12th తర్వాత మనకి దీంట్లో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అంతమందికి మళ్ళీ వాకింగ్ టెస్ట్ కండక్ట్ చేయడానికి పిలవడం జరుగుతుంది కాబట్టి డోంట్ వరీ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ రేంజ్ ఆఫీసర్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క షెడ్యూల్డ్ అండ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. నెక్స్ట్ వీడియోలో ఎలా అయితే ఫారెస్ట్లో సక్సెస్ సాధిస్తామో చూద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.